డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఈరోజు డొమెస్టిక్ పర్పస్ భారత ప్రభుత్వము మరి సమర్థవంతంగా ఎల్పీజీ సిలిండర్స్ ప్రజలకు అందజేస్తూ ఉంది. కానీ ఇటీవల మనం అందరం చూస్తున్నాము, డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, నార్మల్ గా పెట్రోల్ గాని డీజిల్ గాని ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తా ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4,325 మొత్తము ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంప్ మనం అవుట్లెట్స్ ఉంటే అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్ ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్లాక్లాష్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాము. దాన్ని కూడా కొంత సడన్ చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4,325 అవుట్లెట్స్లలో ఈరోజు ఉదయం 106, ఇప్పుడు సాయంకాలం వరకు ఆల్మోస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే పెట్రోలు పర్ డే మరి 6,400 సప్లై ఉంటే ఈరోజు అది 10,300. वही नॉर्मल है तो आज का बात कर रहा हूं. हाँ वही నార్మల్ 6,400 ఉంటే కేఎల్ ఈ రోజు టుడే 10,300 సప్లై చేస్తున్నాం మనం. అంటే షార్టేజ్ ఉందా లేక ఎక్కువ సప్లై చేస్తున్నామా మనం అందరం అర్థం చేసుకోవాలి. 6,400 యావరేజ్ గా జరుగుతుంది ఎప్పుడు కానీ మన తెలంగాణలో. ఈరోజు 10,300 మనము సప్లై చేస్తా ఉన్నాం. అదే హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ పరిధిలో 3,200 యావరేజ్ ఉంటుంది. ఈరోజు డబల్ 6,400 సప్లై చేస్తా ఉన్నాం. మరి ఇది షార్టేజ్ అని ఏ రకంగా అనుకుంటాం మనం? అనేక కారణాలు ఉన్నాయి దీనికి. ఇంత పెరగడానికి కూడా అదే డీజిల్ తీసుకుంటే డీజిల్ యావరేజ్గా 8,000 ఉంటుంది. 8,000 కేఎల్. ఈరోజు డీజిల్ తెలంగాణలో మరి 15,500 యావరేజీ ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ డిస్పాచ్ తీసుకుంటే 19,300 కేఎల్ 19,300 కేఎల్ ఈరోజు యావరేజ్ గా మనము ఈరోజు సప్లై చేస్తా ఉన్నాం. అంటే అదే హైదరాబాద్ తీసుకుంటే డీజిల్ 2,700 ఉంటుంది యావరేజ్ గా. ఈరోజు 5,060 కేఎల్ హైదరాబాద్ లో సప్లై చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే
మన సోషల్ మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనలు వీటన్నిటికీ కారణమైంది. దురదృష్టవశాత్తు మనము ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనకు వస్తున్నటువంటి మరి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇబ్బందులు అందరం చూస్తా ఉన్నాం. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. అనేక దేశాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా కొంత మనం ఎక్కడెక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉందో ఆయా దేశాలలో ఎవరెవరు ఏ రేటుకి అమ్మినప్పటికీ కూడా మనము రేటు చూడకుండా భారతదేశంలో షార్టేజ్ రావద్దు, కొరత రాకూడదనే ఉద్దేశంతో మనము మరి ఎంత రేటు పెరిగినప్పటికీ కూడా అనేక దేశాలలో, చిన్న దేశం పెద్ద దేశం నుంచి మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా మనము ఈరోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనము ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఉంది. ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు దురదృష్టవశాత్తు మనము 88% మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తున్నాం. 88%. మరి ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మోడీ గారు ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా, మనకున్నటువంటి మంచి విదేశీ విధానం కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్ లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తా ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికీ కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది.